విక్రమార్కుడు. ఒకనాడు భోజరాజు సింహాసనమును అధిరోహించబోతుండగా సాలబంచిక, ఓ రాజా, నీకు విక్రమానితో సమానమైన ఔదార్యము ఉన్నచో సింహాసనమును అధిరోహించుము అని పలికెను. అప్పుడు భోజరాజు విక్రమార్కుని ఔదార్య వృత్తాంతము తెలపమని అడుగక సాలబంచిక కథను చెప్పుటకు ఆరంభించింది. విక్రమార్కుడు రాజపాలన చేయు సమయమున ఉజ్జయినిలో సకల విద్యాపారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడికి సంతానము లేకపోవచే అతని భార్య అతడితో సంతానము లేని వారికి సగతి లేదు కనుక పరమేశ్వర అనుగ్రహం కొరకు ప్రయత్నించమని సలహా ఇచ్చింది. తరువాత బ్రాహ్మణుడు రుద్రను వాకుములతో యాగము చేశాడు. ఒకనాటి రాత్రి పరమేశ్వరుడు కలలో కనిపించి సంతానము కొరకు ప్రదోష వ్రతము ఆచరించమని పలికెను. ప్రదోష వ్రతము ఆచరించిన పిమ్మట బ్రాహ్మణునికి కుమారుడు జన్మించాడు. అతనికి దేవదత్తుడని పేరు పెట్టి వేదాంగము చదివించాడు. తరువాత రూపవతి గుణవతి అయిన కన్యను చూసి వివాహము చేశాడు. తరువాత బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు బయలుదేరుతూ దేవదత్తునితో, పుత్ర, నా ఉపదేశాన్ని విని పాటించు, నీకు శుభములు కలుగునని జీవన విధానము తెలిపాను. దేవదత్తుడు, నాన్నా, నేను ధన్యునను, నీ ఇష్టానుసారం ఆదేశించు, ఆచరిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, కుమారా, ఎట్టి కష్టదాసులైనను స్వధర్మాన్ని విడవకు, ఇతరులతో కలహించకు, ప్రాణాలపై దయ చూపించు, పరమేశ్వరునిపై భక్తితో ఉండు, పరై స్త్రీలను చూడకు, బలవంతులతో అసలు విరోధించకు, రహస్యాలు దాస్తూ సందర్భచిత్తంగా మాట్లాడు, నీ సంపదనకు తగ్గిన ఖర్చునే చెయ్యి, సర్జనలకు చేరు, దుర్జనులను విడిచిపెట్టు, స్త్రీలకు రహస్యాలు చెప్పకు అని ఉపదేశించి కాశీకి వెళ్ళాడు. తండ్రి ఉపదేశాలను పాటిస్తూ సమిధుల కోసం దేవదత్తుడు అరణ్యానికి వెళ్ళి సమిధులు నరుకుతుండగా ఆ దేశపు రాజైన విక్రమార్కుడు వేట కొనకు అరణ్యంలోకి ప్రవేశించి ఒక పెద్ద పందిని తరుముచు అక్కడికి వచ్చి దేవదత్తుని చూసి తన నగరమునకు దారి తెలిసినప్పటికీ ఆ బ్రాహ్మణ్ణి పరీక్షించటకు నగరములకు దారి చెప్పమని అడిగాడు. దేవదత్తుడు తాను రాజుకు రక్షణగా ముందు నడుచుచు రాజును నగరానికి తీసుకొని వెళ్ళాడు. రాజు సంతోషించి దేవదత్తుని సన్మానించి ఒక చోట ప్రభుత్వపు ఉద్యోగిగా నియమించారు. రోజులు గడుస్తుండగా సభలో చాలాసార్లు దేవదత్తుడు చేసిన ఉపకారములకు బదులు ఎట్టా తీర్చగలను, ఇతడు నన్ను మహారణ్యం నుండి నగరములకు తీసుకొని వచ్చాడు అనసాగెను. ఆ సభలో ఒకరు కొబ్బరి చెట్టుకు చిన్న మొక్కగా ఉన్నప్పుడు త్రాగిన నీటిని గుర్తు పెట్టుకొని శిరస్సుపై భారము మోయిచు జీవితాంతము అమృత తులాయమైన నీటిని లోకానికి అందిస్తుంది. అలాగే సర్జనులు తాము పొందిన ఉపకారములను విమర్శించారు. ఈ రాజు కూడా దేవదత్తుని ఉపకారం ఎప్పటికీ మరవడు అన్నాడు. పలుమారు అంటున్న రాజు పలుకులు విన్న దేవదత్తుడు, ఇందులో నేను చేసిన ఉపకారమేముంది, నిజమా కాదా అని రాజును పరీక్షించాలని రాజకుమారుని అపహరించి అతని ఆభరణంలో ఒకదాన్ని సేవకునికి ఇచ్చి అమ్ముకురామెను. ఇంతలో రాజమందిరంలో రాజకుమారుని ఎవరో దొంగ అపహరించి చంపివేశను అని కొలహాలు పుట్టించారు. రాజు కూడా తన కుమారుని వెతుకుటకు అధికారులను అన్ని వైపులకు పంపెను. వారు అంతటా సంచరిస్తూ అంగట్లో నగ అమ్ముతున్న సేవకుని బంధించి రాజు వద్దకు తెచ్చారు. రాజు అతన్ని చూసి, ఓరి పాపాత్ముడా, సేవకుడా, ఈ ఆభరణము నీ చేతికి ఎట్టు వచ్చినది? అతన్ని అడుగక ఆ సేవకుడు, నేను దేవదత్తుని సేవకుడను, ఈ ఆభరణము అంగట్లో అమ్మి ధనము తీసుకురామని దేవదత్తుడే నన్ను పంపెను అని చెప్పెను. రాజు వెంటనే దేవదత్తుని పిలిచి, ఈ నగను నీకు ఎవరు ఇచ్చారని అడిగాను. దానికి దేవదత్తుడు, ఓ రాజా, నేనే ధనము మీద అత్యాశతో నీ కుమారుని చంపి అతని ఆభరణములను తీసుకొని వాటిలో ఒక ఆభరణమును విక్రయించుటకు ఇచ్చితిని. నాకు కర్మవశమున ఇట్టి బుద్ధి పుట్టినది. ఇప్పుడు మీకిష్టమైన విధంగా చేయండి అని తల వంచుకొని నిలబెడను. అంతట సభసాధులు, రాజా,
ఇతడు బాలుకుని చంపి బంగారమును దొంగలించినాడు, అందుచే పదునైన శూలముతో చంపవెలను అని అన్నారు. వారి మాటలు విన్న రాజు, ఓ సభసాదులారా, ఇతడు నన్ను ఆశ్రయించాడు, అంతేగాని దారి తెలియని నన్ను అరణ్యము నుండి నగరానికి తీసుకువచ్చి ఉపకారం చేశాడు. అందుచే ఇతనిలో దోషాలు గాని గుణాలు గాని నేను వెదకను. కలముఖముతో దోషాలతో వంకర శరీరము కలిగిన చంద్రునిని శివుడు శిరసున ధరించాడు కదా. తల్లిదండ్రులను ఆయుధాలను కలిగి ఉన్న మన్మధుడు శివునిచే బూడిద చేయబడ్డాడు కదా. నూతట వ్రతము ఎవరు దట్టగలరు అనెను. దేవదత్తునితో నన్ను అరణ్యము నుండి నగరముకు చేర్చితివి, నీకు 1000 ఉపకారము చేసిన రుణము తీరదు అని ఓర్దాచి వస్త్రభరణముదులచే సత్కరించి పంపించెను. రాజు చేసిన పనికి దేవదత్తుడు పరమానంద భరితుడై తన రక్షణలో ఉన్న రాజకుమారుని తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాజు ఆశ్చర్యముతో, దేవదత్త, ఎందుకు ఇట్లు చేశావు అని అడుగక, దేవదత్తుడు, రాజా విను, నీవు సభలో చాలాసార్లు దేవదత్తుడు చేసిన ఉపకారములకు రుణము ఎట్టా తీర్చగలను అని పలికితివి. అందుకే నీ మనసును పరీక్షించటకు ఇట్లా చేశాను. నాకు నీ యందు నమ్మకము కలిగినది, నా అపరాధము క్షమించు అనగానే రాజు చేసిన ఉపకారమును మరిచిపోయిన వాడు పురుషార్థముడు అని పలుకగా దేవదత్తుడు అనేక విధమున రాజును సూక్తించెను. సాలబంచిక ఈ కథను చెప్పి, రాజా, నీకు అంతటి ఔదార్యము లేదు, ఈ సింహాసనమును అధిరోహించటకు అరుడివి కావు అనెను. అది విని రాజు మౌనంగా వెడిలిపోయెను. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.